నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా 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 బాగున్నాను ఇవాళ. ఎందుకు ఇన్ని చాలాలంటే ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ క్లాస్ క్యాన్సిల్ అయిందనమాట. సో నా వాయిస్‌లోనే తెలుస్తుంది మీకు నా హ్యాపీనెస్. సో ఎందుకు క్లాస్ క్యాన్సిల్ అయితే నీకెందుకు ఇంత ఆనందం అని మీరు అనుకోవచ్చు. ఏంటి ఎళ్ళింది చదువుకోవడానికి కాదా? తిరుక్కోవడానికా అని. కాదు కాదు. నేను యాక్చువల్లీ సెమిస్టర్ ఎండింగ్‌లో వచ్చాననమాట. సో దానివల్ల ఏంటంటే నా క్లాసెస్ అన్నీ అస్సలు ఏం అర్థమైతలేదు. ఇంకొక 2, 3 డేస్ ఉంటాయి క్లాసెస్ అంతే. మొత్తం కలిపితే నేను ఒక 10, 15 డేస్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటాను అంతే నేను. సో దానివల్ల నాకు అస్సలు ఏం ఎక్కట్లేదు బ్రెయిన్‌లోకి. నా బ్యాచిలర్స్ వేరే, నా మాస్టర్స్ వేరే. సో ఇంకా దానివల్ల నాకింకా అసలు నాకసలు సేమ్ సబ్జెక్ట్స్ నాకెక్కడ కనిపించట్లేదు. బేసిక్స్ కూడా నా కోర్స్‌లో నుంచి బేసిక్ తీసుకోవడానికి కూడా లేదనమాట ఆ కోర్స్‌లోకి. సో దానివల్ల నాకు క్లాస్‌కెళ్తే ఎట్లుంటదంటే జాపనీస్ మూవీ విత్ ఫ్రెంచ్ సబ్‌టైటిల్స్ లాగా అనిపిస్తది. సో ఖాళీగున్నా కదా బయటకొద్దాం, మంచిగా సన్నీగా ఉంది ఇవాళ క్లైమేట్ అనేసి వచ్చినా అనమాట. సో అక్కడే అనమాట నా బస్ స్టాప్. నేను రోజు వెయిట్ చేసి బస్ ఎక్కి కాలేజ్‌కెళ్ళేది. సో ఎందుకు అనవసరమైన సుత్తి చెప్తున్నా, పాయింట్‌లోకొస్తా. మనం లాస్ట్ షార్ట్‌లో మాట్లాడుకున్నట్టు ఫస్ట్ నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏంటి ఇవన్నీ మాట్లాడుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలున్నాయన్నమాట. సో అవి నేను చెప్పాలనుకుంటున్నాను. నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే కన్నా ముందు నేను దీని గురించి ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అసలు అబ్రాడ్‌లో ఎడ్యుకేషన్ రియాలిటీ ఏంటి చెప్దాము. నా ఉద్దేశంలో ఏంటి అనేది చెప్దాం అనేది నేను ఫిక్స్ అయ్యాను. ది ఫస్ట్ థింగ్, యూట్యూబ్‌ని నమ్మకండి. యూట్యూబ్ అంటే నేను యూట్యూబ్ మీద నేను బ్లేమ్ ఎయ్యట్లేదు. వాట్ ఐ మెంట్ ఇస్ యూట్యూబ్‌లో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దే ఫేక్ ఎవ్రీథింగ్. అంటే ఫేక్ అని నేను చెప్పనులే. ఎందుకంటే ఇంక మరీ బాధలు అదే కష్టాలు ఇన్‌స్టాలో చూపించుకోరన్నట్టు అట్లా మన కష్టాలు ఎవడు యూట్యూబ్‌లో పెట్టడు పాపం. బట్ అయినా గూడా రియాలిటీ కూడా చూపించాలి. ఎందుకంటే చాలామంది ఆ యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. నేను కూడా ఒకదాన్ని. బట్ నేనేమో ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి ఇక్కడికి రాలేదు. నాకు ఎప్పటినుంచో నేను చదువుకోవాలి అన్నట్టు. బట్ ఆ ఒక కన్సిడరేషన్ ఉంటదనమాట. సో మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎక్కడి నుంచి అన్నా అంటే మనకి ఎవరి నుంచి కాంటాక్ట్స్ ఉన్నా కాబట్టి మన ఫస్ట్ థింగ్ మనకి యూట్యూబ్ మీద వెళ్ళిపోతది. ఇంకా మనం కొన్ని వీడియోస్ చూసి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాం. సో యూట్యూబ్‌ని ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే వీళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసుకుంటారు భయ్యా మొత్తం. ఎట్లా అంటే ఇంకా అదేదో ఇంకా చూపిస్తారనమాట ఒక పెద్ద ఫ్యాంటసీ వరల్డ్. దానివల్ల ఏమైపోతుందంటే మనం అబ్రాడ్ లైఫ్ అంటే అట్లనే ఉంటది, ఇట్లనే ఉంటది అని మనకొక మార్కింగ్స్ పడిపోతాయి బ్రెయిన్‌లో. అట్లుంటది, ఇట్లుంటదని. టు బీ ఆనెస్ట్ అట్లుండదు. చాలా చేంజెస్ ఒస్తాయి. మనం అనుకుంటాం గానీ ఆ ఫ్యాంటసీ వరల్డ్ చూసేసి అట్లుంటదని. సీరియస్‌గా అట్లుండదు. ఉంటాయి. ఆ ఎంజాయ్‌మెంట్ కూడా ఉంటుంది. కాదని నేను చెప్పట్లేదు. బట్ స్టిల్ ఫస్ట్ యూట్యూబ్‌ని నమ్మకండి. చాలా ధైర్యం కావాలి. సో నేను చాలా ధైర్యం కావాలని నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఇక్కడ నువ్వు తిన్నావా లేదా అని అడగడానికి కూడా ఎవడు ఉండడు. నువ్వు తిన్నావా లేదా అని అడగడానికి కూడా నీకు ఇండియా నుంచి కాల్ రావాలి. నువ్వు ఉన్నావా, ఏం చేస్తున్నావా అని అడగడానికి కూడా నీకు ఇండియా నుంచి కాల్ రావాలి. సో చూసారా ముందర కుక్క పిల్ల ఎంత క్యూట్‌గా ఉందో. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పెట్స్‌ని చాలా బాగా పెంచుకుంటారనమాట. ఈ పార్క్ యాక్చువల్లీ వాళ్ళ పెట్స్‌ని వాకింగ్‌కి తీసుకొస్తారు. అది యాక్చువల్లీ పార్క్. సో ఇక్కడ నేనున్న ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఎక్కువ ఓల్డ్ పీపులే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి పిల్లలు ఎవరు ఉండరనమాట. వాళ్ళు పెట్స్‌ని పెంచుకుంటారు. ఎంచక్కా ఎక్కడ చూసినా కార్లు. సో మంచిగా 2, 3 పెట్స్ పెంచుకుంటారు. వాటిని వాకింగ్‌కి తీసుకొస్తే ఎక్కడికెళ్ళినా వాటిని పట్టుకొని తిరుగుతా ఉంటారనమాట. చాలా క్యూట్ అనిపిస్తది. సో మంచిగా ఎండ కొడుతుంది. చాలా బాగుంది క్లైమేట్. కాసేపు బావుంటదనమాట 2-3. సో సెకండ్ థింగ్ ఏంటంటే మీరు నిజంగా చదువుకోవాలి. నిజంగా మీరు డిసిప్లిన్‌గా ఉండి చదువుకుంటారంటేనే రండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడికొచ్చాక మనల్ని చెడగొట్టడానికి ఎంతమంది చూస్తూ కూర్చుంటారంటే చెడగొట్టడం అంటే నేనేం అది తప్పని నేను చెప్పను. బికాజ్ తాగడం, స్మోక్ చేయడం, తాగడం తప్పని కాదు. ఇట్స్ దేర్ ఇండివిడ్యువల్ చాయిస్. కాకపోతే పక్కోడిని మనం ఫోర్స్ చేయకూడదు కదా! సో నాకు అది నచ్చలేదు ఇక్కడ. సో చెడగొట్టడానికి ఇట్లా చూస్తూ ఉంటారనమాట. మనం కొంచెం కంట్రోల్‌లో ఉండాలి. లైక్ వాట్ ఐ మెంట్ ఇస్ కొద్ది రోజులు అయిన తర్వాత మనకి ఇక్కడ అడగడానికి ఎవడు ఉండడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికెళ్తున్నావు, అసలు ఏంటి అని. ఇండియాలో అంటే వేరు, కనీసం ఎవరో ఒకరు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు చెప్పడానికి. బట్ ఇక్కడ అట్లా ఎవరు ఉండరనమాట. మనల్ని మనమే హ్యాండిల్ చేసుకోవాలి. నో మ్యాటర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో వచ్చిన టైంని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని మనం కరెక్ట్‌గా ఉంటామంటే, అంటే ఇప్పుడు తాగినోళ్ళందరూ నేను చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు.
మనకేమైపోతుందంటే సడన్‌గా ఆల్ ఆఫ్ దిస్ ఇండివిడ్యువాలిటీ వచ్చేయడం వల్ల మనకేమైపోతుందంటే ఏది రైట్, ఏది రాంగ్ అని కూడా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనకే తెలియకుండా అయిపోతది. సో ఏది చేసినా లిమిట్‌లో చేయండి. బట్ నేనేం చెప్తా అంటే అవాయిడ్. సో ఇవి పాటిస్తే రండి. ఖచ్చితంగా పాటించాలని కాదు. ఇట్స్ అప్ టు యూ. కాకపోతే నేనేం చెప్తా అంటే వచ్చి కొంచెం కరెక్ట్ వేలో ఉంటే ఫాస్ట్‌గా మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది అంతే. సో ఇవన్నీ ఓకే అయితే ప్లాన్ చేసుకొని అబ్రాడ్‌కి రండి. సో ఈ వీడియోకి ఇంతే ఇన్ఫర్మేషన్. సో మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా నేను క్లియర్‌గా నా మొత్తం ప్రొసీజర్ మొత్తం చెప్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.